నమస్కారం అండి. అసలు వేళ్ళు ఎలా పెట్టాలి, తత్వాలు పెంచుకోవాలి, శరీరంలో తగ్గించుకోవాలా? ఇప్పుడు మన శరీరంలో వాయువు పెరగాల తగ్గాల, అగ్ని పెరగాల తగ్గాల, పృథ్వీతత్వం పెరగాల తగ్గాల, జలతత్వం పెంచుకుంటే మంచిదా తగ్గిస్తే మంచిదా, ఇలాగ అన్నీ ఉంటాయి. అవి ఎలాగా అన్నది మనకి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలుగుతాం. వేలు తిన్నగా పెడితే ఆ తత్వం పెరుగుతుంది. బాగా కోపం వచ్చినప్పుడు చూపుడు వేలు తిన్నగా అయిపోతుంది ఆటోమేటిక్. అంటే శరీరంలో వాయుతత్వం పెరిగినట్టే లెక్క కదా. అలాగే బొటన వేలు తిన్నగా పెట్టి మీరు ఒక 20 నిమిషాలు కూర్చోండి, శరీరంలోంచి వేడి పుడుతుంది, చాలా వేడి పుట్టి కఫం కూడా కరిగిపోతుంది. ఇది ఫైర్ ఎనర్జీ కింద కదా. ఇక్కడ 2 రకాలు, ఒకటి అగ్నితత్వం వేడి వేరు, సూర్యుని నుంచి వచ్చే వేడి వేరు. అగ్ని అంతా డిస్ట్రాయ్ చేస్తుంది, సూర్యుని నుంచి వచ్చేది రీప్రొడక్షన్ పనిచేస్తుంది, మళ్ళీ పునరుత్పత్తికి పనిచేస్తుంది. అందుకే విత్తనాలు అవి ఎండలో పెడతారు మళ్ళీ మొలవడానికి. పొయ్యి మీద పెట్టి వేయించరు, వేయిస్తే ఇంకా మరో చచ్చిపోతాయి, దాంట్లో జీవశక్తి పోతుంది. అర్థమైంది కదా. బొటన వేలు తిన్నగా పెడితే అగ్నితత్వం పెరుగుతుంది, చూపుడు వేలు తిన్నగా పెడితే వాయుతత్వం. తెలుసు కదా, దాహం వేస్తుంది, మీకు ముందు తెలుసుకున్నారు ఒక ఎపిసోడ్లో. చూపుడు వేలు తిన్నగా పెడితే శరీరంలోకి ఎంత గాలి వెళ్ళాలో అంతకన్నా ఎక్కువ వెళ్ళి తలలోకి వెళ్తుంది, కానీ కోపం వస్తే కొట్టని ఇలా అంటారు. అదే చిన్న వేలు తిన్నగా పెడితే జలతత్వం పెరుగుతుంది. అదేవిధంగా ఇది ఆకాశతత్వం పెరుగుతుంది. ఆకాశతత్వం పెరిగితే ఏం ప్రాబ్లం? వినికిడి లోపం వచ్చేస్తుంది, వినబడదు, చెవులు పాడైపోతాయి. అదేవిధంగా ఉంగరపు వేలు తిన్నగా పెడితే పృథ్వీతత్వం పెరిగిపోతుంది. పృథ్వీతత్వం పెరిగిపోతే శరీరంలో అన్ని భాగాలు పెరిగిపోతాయి, కానీ తల మాత్రం అంతే ఉంటుంది. ఇంతలా మనిషి ఈ గదిలోంచి ఇంట్లోంచి బయటకు తీయలే, తలుపు కూడా విరక్కొట్టవలసి వస్తుంది. అంత లావు అయిపోయినా వాడి తల అంతే ఉంటుంది, అక్కడ మాత్రం మార్పు జరగదు. అర్థమైంది కదా. ఇది వేళ్ళు తిన్నగా పెడితే తత్వం పెరుగుతుంది. వేళ్ళు కలిపి కొనలు కలిపితే, అంటే హాఫే బెండ్ చేసాం, పూర్తిగా బెండ్ చేయలే, ఇలాగా చూడండి, బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఏ తత్వం, ఇది వాయుతత్వాన్ని బ్యాలెన్స్, ఆకాశతత్వం బ్యాలెన్స్, పృథ్వీతత్వం బ్యాలెన్స్, జలతత్వం బ్యాలెన్స్. ఇదే వేల్ని కంప్లీట్ మూసేసి దాని మీద మధ్య వేలు పెడితే తగ్గిస్తుంది. ఆ ప్రాబ్లంని, ఆ తత్వాన్ని తగ్గిస్తుంది కనుక దానికి ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఆ సమస్య తీరిపోతుంది. తెలిసే కదండి. వేళ్ళు తిన్నగా పెడితే తత్వం పెరుగుతుంది, బెండ్ చేస్తే సగం బెండ్ చేస్తే బ్యాలెన్స్ చేస్తుంది, పూర్తిగా వంచేస్తే తక్కువ చేస్తుంది ఆ తత్వాన్ని. అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, పృథ్వీ కానీ, జలం కానీ. ఈ విషయాలన్నీ తెలుసుకున్నారనే సంకల్పం చేస్తూ ముగిస్తున్నాను.